నీకు మహిమ కలుగునుగాక. చేరి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభునామములో నా ప్రత్యేకమైన నిండు వందనం తెలియజేస్తున్నాను. అలాగే 10వ వార్షికోత్సవ కూడికకు పిలవగానే విచ్చేసినటువంటి అభిషక్తులైన దైవజనులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు ప్రత్యేకంగా వర్తమానానికి ఆహ్వానించబడ్డ దైవ సేవకులు మోజెస్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని ఒక గంట సేపు వారు దేవుని వాక్యాన్ని మన మధ్యలో పంచుకుంటారు. మరి వారు ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని అందించాలని వారికి ప్రేమతో ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపరు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. సరైన చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ సమయంలో దైవజనులు, అభిషక్తులు జాన్ ప్రతాప్ పాస్ గారిని బట్టి, దైవజనులను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. నిజంగా వారి యొక్క యూట్యూబ్లో చాలాసార్లు వారి సందేశాలు విని నిజంగా సరి చేసుకున్న సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మరి దైవజనులు, తండ్రి సమానులు మరి పౌలయ్య గారికి, నిజంగా వారి యొక్క అల్లుడు దేవదనం పాస్టర్ గారు, మేమిద్దరం బాబామరుదులాగా కలిసి తిరుగుతూ ఉంటాము. నిజంగా మరి పౌలయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా దైవజనులు శ్యామ్ డేవిడ్ పాస్టర్ గారికి అన్నకు వందనాలు. నిజంగా వారు గొప్ప పరిచయం చేస్తూ ఉన్నారు. నిజంగా వారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరొక దైవజనులు యశ్వన్ పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నిజంగా ఈరోజు 10వ వార్షికోత్సవ శుభములు, శుభాకాంక్షలు దైవజన కుటుంబానికి, అదేవిధంగా సంఘానికి నా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మీరందరూ పాడారు. నాకు కూడా ఒక పల్లవి, ఒక చరణం పాడి ప్రభువు నామను మహింపరచాలని ప్రేమతో ఆశిస్తూ ఉన్నాను. నిజంగా ఈ పాట లేదా ఈ పల్లవి, ఈ చరణం నిజంగా ఒంటరితనములో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదరిస్తుందని, తప్పకుండా ఈ పాట మిమ్మల్ని ధైర్యపరుస్తుందని నేను కోరుకుంటూ ఉన్నాను. వీలైతే వస్తే నాతో కలిసి పాడండి, రాకపోతే రెండోసారి కలిసి పాడి ప్రభువు నామని మహింపరచవలసిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నాను. ఒక్కడినే ఉన్నానయ్యా, ఓదార్చేవారే లేరయ్యా, ఒక్కడినే ఉన్నానయ్యా, ఓదార్చేవారే లేరయ్యా, ఒక్కడినే ఉన్నానయ్యా, ఓదార్చేవారే లేరయ్యా, ఓదార్చేవారే లేరయ్యా, ఓదార్చేవారే లేరయ్యా. అవును, ప్రేమించేవారు ఒక్కోసారి దూషిస్తూ ఉంటే, ఒక్కోసారి అవమానపరుస్తూ ఉంటే,
ప్రేమించేవారు దూషించుచుండగా ఎవరికి ఎవరో ఇక ఎవరెవరు. ప్రేమించేవారు దూషించుచుండగా ఎవరికి ఎవరో ఇక ఎవరెవరు. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, ఒక్కడినే ఉన్నానయ్యా, ఓదార్చే వారే లేరయ్యా, ఒక్కడినే ఉన్నానయ్యా, ఓదార్చే వారే లేరయ్యా. అవును, ఎదలోని బాధ ఎవరికి తెలుసు? ఆయన మాత్రమే మన బాధ చూస్తున్నాడు. ఎదలోని బాధ ఎవరికి తెలుసు? యేసయ్యా నీవే చూచుచున్నావు. ఎదలోని బాధ ఎవరికి తెలుసు? యేసయ్యా నీవే చూచుచున్నావు. నీ ఎద పైన నేను ఓదగాలని, నీ ఎద పైన నేను ఓదగాలని ఒక్కడినే ఉన్నానయ్యా, ఓదార్చే వారే లేరయ్యా, ఒక్కడినే ఉన్నానయ్యా, ఓదార్చే వారే లేరయ్యా, ఓదార్చే వారే లేరయ్యా, ఓదార్చే వారే లేరయ్యా, ఓదార్చే వారే లేరయ్యా, ఓదార్చే వారే లేరయ్యా. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో నిజంగా ఈ పరిశుద్ధుల ఎదుట, ఈ పరిశుద్ధ సంఘం ఎదుట ఇలాగా నిల్చోటానికి నిజంగా నా ఉన్న దైవజనులు, అభిషక్తులు, నిజంగా వారిలో చిన్నవాడని, వారితో కలిసి ఇలాగనో ప్రభుని స్తుతించటం, దేవుని వాక్యాన్ని పంచుకోవటం నిజంగా నేను ఒక భాగ్యంగా ఉంచుతున్నాను. అందును బట్టి ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రజలు మిడ్లరీ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాలకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 52వ అధ్యాయం 8వ మాటను మనం చదువుకుందాం. చాలా పరిచయమైన మాట. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, యేసుక్రీస్తు నామములో మీ పాదసందుకు వస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రభు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచాం. ప్రభు ఒక బలమైన ఆరాధన, ఒక బలమైన అభిషేకాన్ని మీరు రిలీజ్ చేశారు. అనేక మందికి విడుదల ఇచ్చారు. అనేక మంది బంధకాలు మీరు తెంపారయ్యా. అందుని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను.
సమలో ప్రభా నిలుచున్న నేను ఈ పరిశుద్ధ సంఘం ఎదుటనైనా మాట్లాడటకు అర్హుని కానీ యోగ్యుని కానీ కాదు. కేవలం సిలువలో మీరు కార్చిన రక్తము ద్వారా నన్ను యోగ్యునిగా అర్హునిగా మీరు చేసేందుకే మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ సమలో ప్రభు నా పెదవులు మీ అగ్ని చేత కాల్చండి అయ్యా, నా నాలుకను మీ అగ్ని చేత కాల్చండి నాయనా. మీ మాటలు ప్రభు మీ ప్రజలకు నాయనా అందించండి, స్పష్టంగానైనా అర్థమయ్యే రీతిలో ప్రభు మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క హృదయాలు ప్రభునైనా మీ వాక్యము ద్వారా మీరు తట్టుదురుగాక, నిత్యముగానైనా ప్రతి ఒక్కరిని వాక్యము ద్వారా మీరు దర్శించుదురుగాక. మీరే మాట్లాడి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి పొందున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన మాటను మనం జ్ఞాపం చేసుకుంటే కీర్తనకాడైన దావీదు తను పలుకుతున్న మాట మనం జ్ఞాపం చేసుకుంటే, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఈరోజు మిడ్లర మన యొక్క ప్రార్థన అంశము లేదా వాక్యం ఒక అంశము, పచ్చగా ఉంటావా, ఎండిన స్థితిలో ఉంటావా? ఇక్కడ దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానంటాడు. ఒలివ చెట్టుకున్న ప్రాధాన్యత, ఒలివ చెట్టుకున్న ప్రాముఖ్యత రెండు మాటలు మీకు వివరిస్తాను. ఒలివ చెట్టును రాజులను అభిషేకించడానికి వాడుతూ ఉంటారు. ఒలివల నూనెను సేవకులను అభిషేకించడానికి వాడుతూ ఉంటారు. ఇంకో మాట చెప్తాను, ఒలివ చెట్టుకు చావు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఒలివ చెట్టుకు మరణము లేదు. నోవహు కాలంలో 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షము చేత భూమంతా కూడా నీరుతో నిండిపోయినప్పుడు, భూమంతా కూడా వర్షపు నీరుతో నిండిపోయినప్పుడు ఆ 40 దినాల తర్వాత నోవహు బయట ప్రపంచం ఎలా ఉందో అని ఆ వర్షం ఆగిన తర్వాత, ఆ వర్షము ఆగిన తర్వాత ఆ ఓడలున్న డోర్ ఓపెన్ చేసి కాకిని పంపించాడు. కాకి మరలా తిరిగి రాలేదు. పావురుని పంపించాడు. పావురము అంతా కూడా తిరిగి ఒక ఒలివ కొమ్మను, ఒలివ ఆకును పట్టుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 40 దినాల ప్రచండ వర్షానికి జలరాశులు, జీవరాశులు, జంతువులు భూమి మీద ఒక్కడు కూడా మిగలకుండా అన్నీ కూడా మరణానికి అప్పగించబడ్డాయి. కానీ ఒలివ చెట్టు మాత్రము బ్రతికే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఒక వాక్యం మీకు చూపెడుతున్నాను.
నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుళ్ళారా, మన జ్ఞాపం చేసుకుంటే ఒలివ చెట్టు దేవుళ్ళారా మరణము లేనిది. ఒలివ చెట్టు దేవుళ్ళారా సావుకులను అభిషేకించేది. ఒలివల నూనె రాజులను అభిషేకించేది. దేవుళ్ళారా ఒలివ చెట్టు తగ్గించుకునే గుణం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా కదా. దేవుళ్ళారా చెట్లన్నీ కూడా ఒలివ చెట్టు దగ్గరికి వచ్చి ఒకరోజు అడుగుతూ ఉన్నాయంట, నీవు మా అందరి మీద నువ్వు రాజుగా ఉంటావా? మా అందరి మీద నువ్వు రాజుగా ఉంటావా అని అంటే ఒలివ చెట్టు అంటది, నా నూనెతో రాజులను అభిషేకిస్తారు, నా నూనెతో సేవకులను అభిషేకిస్తారు. ఇంత గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి నేను మీ మీద రాజుగా ఉండటానికి నేను ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో జ్ఞాపం చేసుకోవాలి, ఒలివ చెట్లు ఉన్న గుణాలు. నిజంగా ఒలివాల నూనెను దేవుని బిడ్డలారా సమస్త రోగాల కొరకు ఉపయోగిస్తారు కదా. ఒకరోజు ఇలాగనే సమాజ మందిరములో యేసుప్రభుల వారు వాక్యం బోధిస్తూ ఉన్నారు. ఇలాగనే సమాజ మందిరంలో ఆయన వాక్యం బోధిస్తున్నాడు. ఆ రోజు యేసుప్రభు వారు కూడా ఏమండి హల్లెలూయా అని చెప్పగానే అందరి చేతులు రెండు రెండు లేచాయి. కానీ అందులో ఒక వ్యక్తికి ఒకే చెయ్యి లేస్తుంది. ఒక చెయ్యి ఏమైపోయిందంటే ఎండిపోయింది. ఆ చెయ్యికి చలనం లేదు, ఆ చెయ్యిలో జీవము లేదు, ఆ చెయ్యికి రక్త ప్రసరణ జరగట్లేదు. అప్పుడు యేసుప్రభుల వారు దేవుళ్ళారా ఆ చెయ్యిని ముట్టుకొనగా, ఆ చెయ్యిని తాకగా ఆ చెయ్యి మరలా జీవము కలిగినదయ్యింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, నువ్వు దేవుని మందిరంలో ఉంటే నువ్వు పచ్చగా ఉంటావు. దావీదు అంటాడు, నేనైతే నీ మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. పచ్చదనం సమృద్ధికి సాదృశ్యం, పచ్చదనం క్షేమానికి సాదృశ్యం, పచ్చదనం దేవుళ్ళారా ఏ కొరత లేనిది, పచ్చదనం దేవుళ్ళారా సమృద్ధి కలిగినది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, అన్న షిలోహులో ఉన్న దేవుని మందిరంలోకి వచ్చింది. అప్పటి వరకు ఏదించబడతా ఉంది, అవమానించబడతా ఉంది, గేలి చేయబడతా ఉంది, ఒక ఎండిపోయిన స్థితిలో ఉంది, తనలోంచి దేవుళ్ళారా జీవం బయటికి రాని స్థితిలో ఉంది. ఎప్పుడైతే షిలోహులో ఉన్న దేవుని మందిరంలోకి వచ్చి ఏడవడం ప్రారంభించిందో, కన్నీరు కార్చడం ప్రారంభించిందో, దేవుళ్ళారా దైవజనుడు ఏలి అంటున్నాడు, నీ ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుళ్ళారా ఏలి అంటున్నాడు, నీ ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక అని పలికిన ఆ మాటను పట్టుకొని వెళ్ళి దేవుళ్ళారా ప్రార్థన చేయటం ప్రారంభించింది. దేవుళ్ళారా మరుసాటికి దేవుళ్ళారా ఆమె గర్భము ధరించి ఆమెలో జీవము ఉద్భవించింది. ఏమండి, ఆమెలో మరొక ప్రాణం, ఆమెలో మరొక జీవం దేవుళ్ళారా బయటికి రావడం మనం చూస్తున్నాము. నేను అంటాను, దేవుని మందిరంలో అన్న కన్నీరు కార్చింది, నిజంగా ఆమెలోకి జీవము దేవుడు పంపించట్లకు మనం చూస్తున్నాం. ఆ ఎండిపోయిన గర్భాన్ని, ఆ ఎండిపోయిన గర్భాశయాన్ని ఆయన మరలా
జీవింపజేసినట్లుగా మనం చూస్తున్నాము. ఆమెలోండి మరలా జీవం బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుళ్ళారా, అన్నాలోండి సమూయేలు బయటకు వచ్చిన తర్వాత సమూయేలుని అన్న దేవుని మందిరానికి అప్పగించింది, దైవజనుడైన ఏలికి అప్పగించింది. దైవజనుడైన ఏలికి అప్పగించిన తర్వాత సమూయేలు దేవుని మందిరములో దీపము ఆరిపోకుండా దేవుని పరిచయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అంటాను, ఏలి కుమారులు బయట ఉన్నారు, సేవకుని కుమారులు బయట ఉన్నారు. విశ్వాసి కుమారుడు దేవుని సన్నిధిలో దినదినము ఎదుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుళ్ళారా, సమూయేలు గురించి రాయబడింది. ఆ మాట మనం చదివితే చూద్దాము. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుళ్ళారా, నిజంగా అక్కడ రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుళ్ళారా, అక్కడ మనం చూద్దాం. మనము 2వ అధ్యాయం 21వ మాట. 2వ అధ్యాయం 21వ మాట. అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి కనెను. అయితే బాలుడగు సమూయేలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, సమూయేలు దేవుని సన్నిధిలో ఉండి వెతుకుతున్నాడు. దేవుళ్ళారా, ఏలి కుమారులు ఒప్ని ఫీనెహాసు దేవుళ్ళారా బయట ఉన్నారు. సమూయేలేమో దేవుని సన్నిధిలో పచ్చగా ఉన్నాడు. సమూయేలేమో దేవుని సన్నిధిలో ఒక ఒలీవ చెట్టు వల్ల వెతుకుతున్నాడు. కానీ ఒప్ని ఫీనెహాసు దేవుళ్ళారా దేవుని మందిరము బయట, మందిరము వెలుపల దేవుళ్ళారా వారు లోకములో ఉన్నారు, వారు పాపములో ఉన్నారు, వారు శాపములో ఉన్నారు. కానీ దేవుని మందిరమున సమూయేలు దినదినము ఎదుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అంటాను, నువ్వు దేవుని మందిరంలో ఉంటే నువ్వు పచ్చగా ఉంటావు. నువ్వు దేవుని మందిరంలో ఉంటే నువ్వు ఒలీవ మొక్క వలె ఉంటావు. ఆమేన్, ఆమేన్. ఈ సంగతి బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. దైవజనులు నాకు చెప్పారు, ఉదయం 10 గంటలకు వార్షికోత్సవ ఆరాధన ప్రారంభించబడతా ఉన్నాయి. బిడ్డలారా, రాత్రి అంతా కూడా ప్రభు సన్నిధిలో కనిపెట్టాను దేవుని వాక్యం కొరకు. బిడ్డలారా, ఉదయకాలం మందు లేచాను. బిడ్డలారా, ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే వాళ్ళు కొంచెం పని ప్రాబ్లం అయిపోయి పిల్లల బాక్స్ కట్టి స్కూల్ పంపించాను. నేను అక్కడ 9:30కు స్టార్ట్ అయిపోయాను. 10:15కి దేవుని మందిరంలో ఉన్నాను. పావు గంట లేట్ అందుకు నా మనసు అంతగా బాధపడతా ఉంది. దైవజనునికి నేను ఏం చెప్పాలి లేట్ అయింది. కానీ దేవుళ్ళారా, దాదాపు 11 గంటలకి ఆరాధన, వార్షికోత్సవ ఆరాధన ప్రారంభించబడ్డది. 11 గంటలకి దేవుని మందిరపు ఆరాధన ప్రారంభించబడ్డది. సంవత్సరంలో ఒక్కసారి వార్షికోత్సవ ఆరాధన. దైవజనులు ఉండో లేకో, ఏమండి దేవుళ్ళారా, ఆర్థిక పరిస్థితులు సరైన రీతిలో సహకరించకపోయినా
వార్చుకోవచ్చు ఆరాధన ఆగకూడదని ఒక భారం కలిగి, ఒక తృష్ట కలిగి దేవుళ్ళారా నడుము కట్టుకొని ముందుకెళ్తా ఉంటే నువ్వు ఎన్ని గంటలకు రావాలి? దేవుని మందిరాన్ని ప్రేమించిన వాడివైతే, దేవుని మందిరాన్ని గౌరవించిన వ్యక్తి అయితే నువ్వు ఎన్ని గంటలకు దేవుని మందిరానికి రావాలి? ఎంత భయం ఉంటే నువ్వు సమయానికి లేటుకు వస్తావు. నువ్వు దేవుని మందిరాన్ని ఎలా ప్రేమిస్తున్నావు? నువ్వు దేవుని మందిరాన్ని నువ్వు ఎలా గౌరవిస్తున్నావు? సంవత్సరంలో ఒక్కరోజు సమయానికి 10 నిమిషాల ముందు దేవుని మందిరంలో ఉండాలనే ఆలోచన లేదా? సమయానికి ముందు దేవుని మందిరపు వార్షికోత్సవ ఆరాధనలో పాలు పొందాలనే ఆసక్తి లేదా? ఏది నీ భక్తి? ఏది నీ ఆసక్తి? నీ మందిరాన్ని ప్రేమించే మనసు ఏది? దేవుని మందిరం ఉన్న సమయాలు దినదినము ఎదుగుతున్నాడు. ఇంకా సమయాల గురించి రాయబడింది. సమయలు ఏమండి, అతను దేవుళ్ళరా దినదినము వర్ధిల్లుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వర్ధిల్లపోవడానికి కారణం ఏంటి? నువ్వు ఆస్వాదించబడడానికి కారణం ఏంటి? నువ్వు పచ్చగా ఉండడానికి కారణం ఏంటి? దేవుడు అంటున్నాడు, నువ్వు పచ్చగా ఉంటావా, ఎండిపోయిన స్థితిలో ఉంటావా? దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని. ఒకసారి ఎప్పుడైనా చెప్పుకొని హృదయంతో, నేనైతే అని. ఎప్పుడైనా అనుకున్నావా, నేనైతే దేవుని మందిరంలో అందరికంటే మొదట ఉండాలి, నేనైతే దేవుని మందిరంలో పరిచయం చేయాలి, నేనైతే సేవకునికి సపోర్ట్గా ఉండాలి, నేనైతే సేవకునికి వెనుదండగా ఉండాలి, నేనైతే సేవకునికి ప్రోత్సాహకరంగా ఉండాలి. దెమ్మిడ్లారా జ్ఞాపకం చేసుకోండి. ఏలి కుమారు గురించి మాట్లాడుతూ ఉంటే ఏడుపు వస్తూ ఉంది. ఒక విశ్వాస కుమారుడు దేవుని మందిరంలో దినదినము ఎదుగుతున్నాడు. ఒక విశ్వాస కుమారుడు దేవుని మందిరంలో దినదినము వర్ధిల్లుతున్నాడు. దెమ్మిడ్లరా ఏమండి, ఒప్ని ఫీనెహాసు పాపములో మునుగుతున్నారు, ఎండిపోయిన స్థితిలో ఉన్నారు, శాపములో కొట్టుమిట్లాడుతున్నారు, పాపము కొరకు పరిగెత్తుతున్నారు. దేవుని మందిరం బయట ఉన్న ఒప్నే ఫీనెహాసు మరణానికి అప్పగించబడ్డారు. దేవుని మందిరం ఉన్న సమయంలో దావీదును అభిషేకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో ఉన్న సమయాలు రాజైన సౌలును అభిషేకిస్తున్నాడు. ఈరోజు అంటున్నాను నేను, నువ్వు దేవుని మందిరాన్ని ఎలా ప్రేమిస్తున్నావు? దేవుని మందిరాన్ని ఎలా గౌరవిస్తున్నావు? యెరూషలేములో ఉండవలసిన వాడు యెరూషలేములో ఉండకుండా కదా, దేవుని మందిరంలో ఉండవలసిన వాడు దేవుని మందిరంలో ఉండకుండా ఎక్కడ ప్రయాణమయ్యాడు? ఎరుకోకెళ్తున్నాడు. ఏమండి, దేవుని మందిరం ఉండవలసిన వ్యక్తి, యెరూషలేములో ఉండవలసిన వ్యక్తి అక్కడ ఉండకుండా అతని ఆశను బట్టి, అతని కోరికను బట్టి, అతని దురాశను బట్టి యెరూషలేములో ఉండకుండా, మందిరంలో ఉండకుండా ఎరుకు వైపు బయలుదేరాడంట. ఎరుకో లోకం, ఎరుకో పాపం. అపాదుగడు వాడు బయట గర్జిస్తున్నాడు, సింహాలే ఎవరిని మింగుతున్నాన్ని. ఈరోజు అంటాను, నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా, లేక ఎరుకో మార్గంలో వెళ్ళిన వ్యక్తి వల్ల నువ్వు ఉంటున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎరుకో మార్గంలో వెళ్ళిన వ్యక్తి దొంగల చేతిలో చిక్కి
చితక కొట్టబడి. ఈరోజు జ్ఞాపకం చేసుకో, దేవుడు నీ నుంచి కోరేది ఏంటంటే నువ్వు దేవుని మందిరంలో పచ్చగా ఉండాలని.